చాలామంది పేషెంట్స్ వాళ్ళ వెల్ విషర్స్ నాకు కామెంట్స్ పెట్టడం జరిగింది. మామిడి పండు తినొచ్చా? కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు గానీ, డయాలసిస్ అవుతున్న వాళ్ళు గానీ, సికేడి పేషెంట్స్ గానీ అనేసి. సో వాస్తవం ఏంటంటే అండి, మామిడి పళ్ళులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ రైప్డ్ మ్యాంగో. సో ఇందులో పొటాషియం లెవెల్స్ని పెంచుతుంది. అంతేకాకుండా మెటబాలిక్ ఎసిడోసిస్ని పెంచేటటువంటి తత్వం ఉంది మామిడి పళ్ళు. కాబట్టి మ్యాక్సిమము సికేడి పేషెంట్స్కి మనం మామిడి పండు అవాయిడ్ చేయమని చెప్తాం. కానీ మీరు స్టేజ్ 3A, స్టేజ్ 3B వరకు ఉంటే ఒక 1/4 ఆఫ్ మ్యాంగో పీస్ని తినొచ్చు. అది దృష్టిలో పెట్టుకుని ఇండివిజువల్గా ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని ఆధారంగా చేసుకుని పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయా లేవా, దీన్ని బేస్ చేసుకుని తినొచ్చు. కానీ వీలైనంత వరకు మామిడి పండుని అయితే అవాయిడ్ చేయండి. నేను డైట్ మీద కంప్లీట్ వీడియో చేశాను, ఏ పళ్ళు తినొచ్చు అనేసి. వాటిని ఇంక్లూడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ 3A, 3B స్టేజ్లో ఉంటే కనుక కొంతవరకు మామిడి పళ్ళు తినొచ్చు. స్టేజ్ 4, స్టేజ్ 5 అదేవిధంగా డయాలసిస్ అవుతూ ఉన్న సందర్భంలో అది మరింత బర్డెన్ అవుతుంది కిడ్నీ మీద. సో సడన్గా షుగర్ లెవెల్స్ రైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, పొటాషియం లెవెల్స్ పెరిగిపోతాయి. మనకి చాలా పళ్ళు ఉన్నాయి, అవి తిందాం హ్యాపీగా, వాటిని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం. దీని మీద కంప్లీట్ వీడియో కూడా చేశాను, చూడండి.